పుష్ప కోసం శ్రీవల్లి ట్వీట్ పెట్టడం జరిగింది. సో ఫస్ట్ ట్వీట్ చూద్దాం. ఐ కాంట్ బిలీవ్ వాట్ ఐఎమ్ సీయింగ్ రైట్ నౌ. ద ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ వాస్ అన్ఫార్చునేట్ అండ్ డీప్లీ saddening incident. However, it is disheartening to see everything being blamed on a single individual. This situation is both unbelievable and heartbreaking. సో నేను ఏదైతే చూస్తున్నానో ఖచ్చితంగా ఇది నమ్మశక్యంగా లేదు, నమ్మలేకపోతున్నాను. అన్ఫార్చునేట్గా జరిగిన ఒక దానికి ఓన్లీ సింగిల్ పర్సన్ ఈ విధంగా చేయడం అసలు కరెక్ట్ కాదు, అసలు తీసుకున్న నిర్ణయం కూడా కరెక్ట్ కాదు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనే విధంగా మాత్రం రష్మిక మందన ట్విట్టర్ పోస్ట్లో మెన్షన్ చేసింది. సో ఇప్పుడు ప్రజెంట్ నిన్న జరిగిన ఇష్యూ మనందరికీ తెలిసిందే, కానీ చాలామంది ఏంటంటే ఎవరు ఎందుకు స్పందించట్లే అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్కి స్పందించడానికి ఎవరికి కూడా మాటలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ షాక్లో ఉన్నారు. అండ్ రష్మిక మందన కూడా అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది అర్థం కాలేదు. సడన్గా ఇప్పుడు న్యూస్ ఓపెన్ చేయగానే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు, ఇంకా కొన్ని తమ్నేల్స్లలో పుష్ప అరెస్ట్ అయ్యాడు అనేది ఎలా ఉంటుంది వినడానికి కూడా, ఏదో సినిమాలో జరుగుతుంది అన్నట్టు కాదు కదా, రియల్ లైఫ్లో జరుగుతుంది. అది కూడా ముందుగా తెలియడానికి ముందుగా వాళ్ళకి ఒక ఇంటిమేషన్ ఇచ్చి ఏదన్నా ఒక అసలు నోటీస్ ఇచ్చి వెళ్ళలేదు. వాళ్ళు సడన్ గా వెళ్ళి బెడ్రూమ్ కి వెళ్ళి మరి ఆయన అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. కాబట్టి అదే టైంకి ఆయన ఏ డ్రెస్ మీద అవుతుందో అట్లనే పట్టుకెళ్లారు. అసలు డ్రెస్ మార్చుకున్న టైం కూడా ఆయనకి ఇవ్వలేదు. బికాజ్ ఏమో ఆయన పారిపోతారేమో అని వాళ్ళకి ఏ భయాలు ఉన్నాయో ఎవరికి తెలుసు. సో ఓవరాల్ గా చూసుకుంటే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కి సంబంధించి అక్కడ సంధ్యా థియేటర్ దగ్గర రేవతి అనే మహిళ వాళ్ళ హస్బెండ్ కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత ఆయనకు కూడా తెలియదు ఇంత ఇట్లా వచ్చి అరెస్ట్ చేసి. ఆయన కూడా చెప్పాడు, నేను ఒకవేళ మీరు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తామంటే ఈ కేసును నేనైతే వెనక్కి తీసుకుంటాను, ఆయనకి ఎలాంటి సంబంధం లేదు, నేనే తీసుకుంటాను అనే విధంగా స్వయంగా ఆయన కూడా చెప్పాడు. అండ్ ఇంకోటి ఆయనకి సంబంధించి వాళ్ళ భార్య ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది సడన్ గా జరిగిన ఇన్సిడెంట్. అండ్ అందులో ఆయన రావడం వల్ల జరిగింది. అది దట్స్ లైక్ ఇండైరెక్ట్ గా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది తప్పించి ఆయన డైరెక్ట్గా వెళ్ళి తొక్కించలేదు కదా. అది కావాలని ఎందుకు అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఎస్ ఆయన A11 గా ఆయన అయితే అక్యూజ్డ్ 11, అంటే ఇంకా ఆయనతో పాటు ఇంకో 10 మంది అక్యూజ్డ్ ఉన్నారు, ముందు 10 మంది ఉన్నారు ఇంకా. సో మొత్తానికి అసలు ఆయన తప్పు లేకపోయినప్పటికీ ఆయన వల్ల జరిగిన ఒక కారణం కాబట్టి ఆయన వాళ్ళు వచ్చి చేసినప్పుడు కూడా అరెస్ట్ చేసినప్పుడు కూడా ఏమి వాదించకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. అదేవిధంగా ఇప్పుడు జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, నేను ఇప్పటికి కూడా లా అండ్ ఆర్డర్స్ని గౌరవిస్తాను, మీరు చేసే విచారణ కూడా నేను సహకరిస్తాను, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, నేను దానికి రెస్పాన్సిబిలిటీ నేనే, ఆ ఫ్యామిలీని మాత్రం నేను ఇప్పటికీ ఆదుకుంటాను, అన్ని కూడా నేను రెస్పాన్సిబుల్ గా ఉంటానని విధంగా. అది ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఏంటిది, అండ్ మోర్ ఓవర్లీ ఆయన లోపలికి వచ్చిన తర్వాత కూడా ఆయన ఏం సీరియస్ గా రియాక్ట్ అవ్వకుండా నేను డైరెక్ట్ వెళ్ళిపోవడం జరిగింది. ఇక దానికి సంబంధించి రష్మిక మందన ట్వీట్ చేసింది, కానీ దిల్ రాజ్ అయితే అక్కడికి వెళ్ళి, అండ్ అదే విధంగా సుకుమార్ కూడా వెళ్ళడము, అల్లు అరవింద్ వీళ్ళందరూ కూడా ఆయనకి బ్యాక్ బోన్ లాగా ఉండి ఎంతో హెల్ప్ చేశారు. ఎందుకంటే ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి కాపాడేందుకు పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి ఉన్నారు, అదేవిధంగా లాయర్స్ ఉన్నారనే నమ్మకం ఆయనకు ఉంది. కానీ అక్కడ ఆయనకి సపోర్ట్ ఉండేందుకు కోర్టు వరకు, కోర్టు గాంధీ హాస్పిటల్ ఆ ఏదైతే వెహికల్ ఏ రూట్లో వెళ్తుందో అదే రూట్లో అల్లు అరవింద్ వెళ్తూనే ఉన్నారు.